హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బీరకాయతో 10 నిమిషాల్లో రెడీ అయ్యే 2 రకాల హెల్దీ రెసిపీలను చూద్దామండి. ఇవి రైస్తో కానీ రోటీతో కానీ చాలా బాగుంటాయి. ఈజీగా సింపుల్గా ఈ బీరకాయ రెసిపీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే అరకిలో వరకు బీరకాయలను తీసుకున్నానండి. దీన్ని చెక్కు తీసి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేయాలి. ముందుగా అయితే పెసలు బీరకాయ కర్రీని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ముందు రోజు నైటే పెసలను నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు వరకు బీరకాయలను అలాగే 1 కప్పు వరకు పెసలను తీసుకున్నానండి. ఈ కర్రీని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా అయితే కుక్కర్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేయాలి. అలాగే ముందు రోజు నైటే నానబెట్టుకున్న పెసలను కూడా వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న టమోటాలను వేయాలి. ఇక్కడైతే నేను 1 టమోటా అలాగే 1 ఉల్లిపాయను తీసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు నూనెను వేయాలి. అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలండి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం స్కిప్ అయ్యింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ను స్టవ్ పైన పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత దీనిలో 1/2 గ్లాస్ వరకు నీరు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కర్రీను ఉడికించుకోవాలి. బీరకాయల్లో నీరు ఎక్కువగా వస్తుందండి, అందుకని తక్కువగా నీరే పడుతుంది. ఈ కర్రీ ఉడికేలోన బీరకాయతో ఇంకో రెసిపీ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేద్దామండి. ఈ బీరకాయ పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా నువ్వులు వేసి హెల్తీగా ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ధనియాలు అలాగే 2 స్పూన్లు వరకు నువ్వులు వేయాలి. తరువాత దీనిలో 4-5 ఎండుమిర్చిని వేయాలండి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేయాలి. తరువాత లో ఫ్లేమ్లో వీటన్నిటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ నువ్వులు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. తరువాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి. ఇవి వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ బీరకాయలను మగ్గించుకోవాలి. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయ పచ్చడిలో నువ్వులు అలాగే కర్రీలో పెసలు కూడా వేసి చేసాం కదండి. ఈ 2 కూడా హెల్త్కి చాలా మంచివి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ 2 రెసిపీలను ట్రై చేయండి. చూడండి, ఇక్కడైతే బీరకాయ మగ్గిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత పచ్చడి చేయటానికి ఒక మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు నువ్వులను వేయాలండి. అలాగే దీనిలో కొద్దిగా పులుపు కోసం చింతపండు అలాగే 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసి వీటిని ముందుగా ఒకసారి నీరేమీ వేయకుండా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టిన తరువాత దీనిలో మనం ముందుగా మగ్గించుకున్న బీరకాయను వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి ఫైన్గా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన బీరకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా నువ్వులు వేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువను వేయాలి. ఇంగువ హెల్త్‌కి కూడా మంచిదండి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు శనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు ఆవాలను వేయాలి. తరువాత 2 ఎండుమిర్చిని వేయాలండి. ఇవి కొద్దిగా వేగిన తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును ముందుగా మనం మిక్సీ పట్టిన పచ్చడిలో కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయ్యింది. ఇక్కడ చూడండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత బీరకాయ కర్రీ కూడా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఈ బీరకాయ పెసల కర్రీని కూడా పోపు పెట్టుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా వెల్లుల్లి రెవ్వలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. అలాగే దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కసూరి మేతిని వేయాలి. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని వేయించి ఈ వేగిన పోపును ముందుగా మనం కుక్ చేసుకున్న బీరకాయ పెసల కర్రీలో వేయాలి. ఇలా మనం ముందుగా కుక్కర్లో ఉడికించి తరువాత పోపు పెట్టుకోవడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి, ఇలా పోపు వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే పెసలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఇంకా టేస్టీ రెసిపీలను మీకు కూడా నచ్చాయి కదండి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.